హలో. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. అయ్యా ప్రేజ్ ఎవరు? అయ్యా నా పేరు డానియల్ సార్. ఓకే చెప్పండి. సార్ మీ యూట్యూబ్ నేను ఫాలో అవుతుంటాను సార్. ఓకే ఓకే అది చెప్పండి. ఏం లేదు సార్, నాకు మ్యారేజ్ కాలేదు ఇంకా. ఓకే. స్టిల్ ఇప్పుడు 55 years సార్. ఆ, ఆ, కాకపోతే అంటే నేను రియల్ ఎస్టేట్ అది చేస్తుంటాను. ఓకే ఆ, ప్రార్థనా పూర్వకంగానే మనం ఉన్నాం సార్. ఓకే కాకపోతే మంచి మంచి. నాకు ఏంటో సెట్ అవ్వట్లేదు. కొన్ని సంబంధాలు వస్తున్నాయి కానీ ఏది కూడా అవ్వట్లేదు సార్. నాకు మరి ప్రభు దయ లేదా ఏంటా అని నాకు ఇబ్బంది పడతా ఉన్నాయి గారు. నేను మీ యూట్యూబ్ చూస్తుంటాను సార్, మీ ఫాలోవర్ని. ఓకే 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 అదే సార్. ప్రార్థనలో పెట్టలేదు. మీ పేరు? దానియాల్ సార్. దానియల్. ఓకే దానియల్ గారు. ఎక్కడ మన చర్చ్ ఎక్కడండి? మన చర్చ్ ఎక్కడ? ఇక్కడ చిలకలూరుపేట. చంద్రబాబుపేట. అవును. ఓకే మీరు ఓకే ఎక్కడి నుంచి ఓకే. మీరు ఎక్కడ? సార్ మాది మాటూరేనండి. మాటూరేనా? ఆహాహా. మాటూరు ఎక్కడ? మాటూరు మీకు ఈ బస్ స్టాండ్ ఉంది కదండి, ఆ, బస్ స్టాండ్ పక్కనే ఉంటది షాప్ ఒకటి, ఇల్లు షాప్ ఉంటది. దాని ఆహా, పక్కన సందు ఉంటది. ఆహా, ఓకే. ఆ సందులో మా ఇల్లు సార్. రియల్ ఎస్టేట్ అది చేస్తుంటాను. ఆహా, అది అది మీ యూట్యూబ్ అది చూస్తున్నాను సార్. ఓకే ఒకసారి ఓకే. మీతో ఒకసారి మాట్లాడదాము, మన ఈ ప్రార్థనలో పెడతారనే ఆలోచనతో పెడతారు చేశాను అయ్యా. పెడతారు. ఎక్కడ ఓకే, చిలకడపేట అయ్య గారు మంది? కాదు కాదు కాదు, మనది విషయం మాది కూడా మాటూరే. మాది కూడా. చిలకడపేట స్టేట్ అయిపోయారా? అవునవును, అంటే మాటూరే మాది కూడా. ఓకే ఫోన్లేండి అయ్య గారు, చాలా సంతోషం సార్ మీతో ఓకే మాట్లాడడం. ఓకే మీది వాకింగ్ కూడా వింటుంటాను సార్ నేను. ఓకే అది సార్, ఓకే. ఇది సార్. నేను కూడా ఈ మధ్య నేను వాస్తవంగా దేవుని తెలుసుకుంది కూడా. ఓకే ఓకే. బాప్టిజం తీసుకున్నాను. ఎక్కడ ఏ సంఘానికి వెళ్తారు? పెంతుకొస్తా అండి. పెందుకోస్ట్ ఎక్కడది? ఏమండి? అది పెందుకోస్ట్ సంఘం ఎక్కడికంటే మాటూరు వెళ్తారా? గుంటూరులో కూడా ఉందండి. ఇక్కడ మాటూరు, గుంటూరు యాక్చువల్గా మనకి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారానే బాప్టిజం తీసుకొని ఆహా, వెళ్తున్నాను అయ్య గారు. సరే అని ఈ సరే. మధ్య ఓకే నేను తీసుకున్నాను. మీ యూట్యూబ్ చూశాను, మీరు ప్రసంగం బాగుంది, ఒకసారి మీతో మాట్లాడడానికి ఫోన్ చేశాను అయ్య గారు. ఓకే ఓకే. తర్వాత చేస్తారా? నేను వేరే వాడు ప్రార్థన చేస్తా ఉన్నాను. అయ్యా ఒక చిన్న విషయం చెప్తారా సార్? చెప్పండి చెప్పండి. అయ్యారు ఏం లేదు, మన బైబుల్ నేను చదివాను సార్. చదివితే పెళ్లి అనే ప్రక్రియ అనేది ఇక్కడ ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. అది ఏంటిది? పెళ్లి జరగడం అనేది ఆ ప్రస్తావన ఎక్కడ లేదు. ఆ ప్రక్రియ ఇప్పుడు వీళ్ళు అన్యులు చేసుకున్నట్టు వాళ్ళు పెళ్లి వేద మంత్రాలు, ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి కదా. అంటే ఒక ప్రక్రియ, ఇప్పుడు పెళ్లి ఈ విధంగా చేసుకోండి, ఇలా పవిత్రంగా ఉండండి అనేది నేను చదివానండి. 2 సార్లు బైబిల్ చదివి బాప్టిజం తీసుకున్నా. అది ఎక్కడ కూడా పెళ్లి జరిగినట్టు, యెహోవా దేవుడు మనుషులకి పెళ్లి చేసినట్టు కనిపించలేదు అయ్య గారు. అది మీరు ఏమైనా చెప్తారని. నాకు తర్వాత చేస్తారు, నేను ప్రేయర్ చేస్తా ఉన్నాను. చిన్న విషయమే కదా అయ్య గారు, ఎక్కడ ఉంది? పర్ల ఇప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, సాటి అయిన సహాయాన్ని దేవుడు సమకూర్చాడుగా. అట్లా కదండి, నరుడు ఒంటరిగా ఉండడం అనేది కాదు నేను చెప్పేది. పెళ్లి జరిగే విషయం అండి. ఒంటరిగా ఉండకుండా ఏముంది? ఇప్పుడు చాలా మంది ఇప్పుడు నాది 55 సంవత్సరాలు, నేను ఒంటరిగానే ఉన్నా. నేను అనేది ఒంటరిగా ఉండటం జంటగా కాదండి. అసలు జంట చేయడానికి ఆ ప్రక్రియ, పెళ్లి చేసే ప్రక్రియ ఏముంది ఈ బైబుల్ ద్వారా? అట్లయితే నాకు మళ్ళీ చేస్తా, నేను కొద్దిగా ప్రేయర్ చేస్తా ఉన్నాను. చిన్న విషయమే కదా అయ్య గారు. ఏం పర్ల అదే నీతో ఒక 10 నిమిషాలు అమ్మడి కాదుగా, ఒక 10 నిమిషాలు మాట్లాడతాను. కాదండి, ఈ విషయం ఒకటి చెప్తారా ప్లీజ్ సార్ కొంచెం? అదే చెబుతాను నీకు. నాకు మళ్ళీ చేస్తారు మరి. ప్లీజ్ సార్ కొంచెం. మళ్ళీ అంటే మళ్ళీ నాకు వేరే ఆఫీస్కి వెళ్తున్నాను, ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రేషన్ ఇవే పనులు ఉంటాయి. అవునవును. రేపు చేయండి, రేపు ఈవినింగ్ చేయండి. ఏమండి? రేపు ఈవినింగ్ చేయండి. రేపు సార్ ఇంకొక విషయం సార్. చెప్పండి. అది యేసు 2వ రాకడ గురించి కూడా డౌట్ ఉందండి. చెప్తా ఈ 2 చెబుతాను. నీకు ఏ డౌట్ ఉందో మొత్తం అడుగు చెప్తా. అట్లా అంటారా? ఇప్పుడు కుదరదా?
నేను ప్రేయర్ చేస్తా ఉన్నాను, మీరు చేస్తే అని నాకు మీరు చేయండి, పర్లేదు తర్వాత చేయండి, నీకు డౌట్ ఏంది అడుగు, నేను చెప్తాను. అయ్యో, ఇప్పుడు ఏం లేదు సార్, ఒక్క పెళ్లి గురించి చెప్పండి పోనీ, నాకు అది అదే చాలా అదే అదే కొడుతుంది అదే బాగా. పెళ్లి గురించి, తర్వాత యేసు రెండో రాకడ గురించి, ఇక్కడ నీకేం డౌట్లు ఉండే మొత్తం అడుగు. ఇంకోటి ఏంటంటే సార్ అయ్యగారు, యెహోవా ఏమంటాడంటే యెర్మీయా 18లో మీ మీద కోపంతో వారి కుమారులను శాపమూర్ఖం అప్పగింతును, ఓ ఓ పురుషులను పిల్లలను ఖడ్గముతో హతులవుతారు, మీ భార్యలు పిల్లలు లేకుండా గొడ్రాలుగా ఉండిపోతారు, మీ భార్యలు అన్నింటికి అప్పిస్తా అంటారండి యెహోవా దేవుడు చెప్పేవి. కొంచెం డౌట్ ఉంటుంది. అదేవిధంగా సార్ మనకి ఇర్మియా 19 అయ్యగారు, మీ పోస్టర్ చూశానండి, స్వస్థత మహాసభలని చూశాను. అది స్వస్థత మహాసభలని చూశానండి పోస్టర్. మీ యూట్యూబ్ నేను ఫాలో అవుతుంటాను. సార్ టైం ఉందా సార్? ఒక నిమిషం మాట్లాడొచ్చా? ఒక 10 నిమిషాలు చేస్తారా? 10 నిమిషాలు చేస్తారా సార్? ఒక 10 నిమిషాలు చేయండి, ఒక 10 నిమిషాల్లో 10 మినిట్స్. 10 నిమిషాలు చేయమంటారా? ఒక 10 నిమిషాలు. థ్యాంక్ యూ సార్. చాలా ఇబ్బందులు ఉన్నాను సార్. హలో పాస్టర్ గారు అయ్యారు, ప్రైజ్ గారు అయ్యారు. అయ్యా ప్రైజ్. అయ్యా మీరు మాటలు ఎక్కడా? ఏమండి? మీరు మాటల్లోనా ఎక్కడ మీరు? మాటూరే ఉంటుంది సార్ ఆఫీసు మాది, గుంటూరు యాక్చువల్గా. మీది మాటూరు. ఒకసారి నేను మాటూరులో ఉన్నాను రా, అడ్రస్ చెప్తా. నేను మాటూరులోనే ఉన్నాను, మీరు మాటూరు అంటున్నావు కదా. రండి, మీకు మాట్లాడదాం రండి, మీకు డౌట్ ఏందో. ఏం లేదు సార్, నాకు చిన్న డౌట్ ఏంటంటే బైబుల్లో పెళ్లి చేసుకున్నట్టు ఎక్కడుంది అనేది నా డౌట్, అంతే అంతే. సరే సరే. ఇప్పుడు నేను వేరే వాళ్ళకి ప్రేయర్ చేస్తా ఉన్నాను, నువ్వేం చేస్తున్నావు నాకు. అదే అదే అందుకని నువ్వేందంటే ఒకసారి నీకేం డౌట్ ఉందో ఒకసారి మాటూరు వచ్చావు అనుకో, మాటూరులో ఉన్నాను అంటున్నావు కాబట్టి. మీ ఆఫీస్ మాటూరా? అవునండి. ఎక్కడ మీ ఆఫీస్ మాటూరులో? ఆఫీస్ బస్ స్టాండ్ దగ్గరేనండి. బస్ స్టాండ్ కంటే ఎక్కడ మాటూరులో? చిన్న డౌటే కదండి నేను అడుగుతుంది. అదే 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 ఇప్పుడు నువ్వు అందుకని ఒకసారి అంట కాదులే, మీరు ఫ్రీగా వచ్చారనుకో మాట్లాడదాం నీ విషయం అంతా. ఏమి తప్పే ఉంది? అదేం లేదు, బైబుల్లో పెళ్లి ఎక్కడ జరిగింది? అదే అదే నేను అదే చెబుతా, మీరు వస్తే అదే చెబుతా నేను. అయ్యో అది కాదయ్యా, ఇప్పుడు మీరు చేసేవాడు, నేను వేరే వాళ్ళకి మాట్లాడుతున్నా, మీరు చేస్తున్నారు నాకు. అయ్యో ఏంటండి పెళ్లి గురించి? అందుకని మీరు అది నేనేమన్నా మీకు చిన్న డౌట్ ఉంది కదా. అట్ట కదండి, పెళ్లి అనేది సరేనా? కాదండి, పెళ్లి అనేది ఉందా లేదా అసలు?